వెల్కమ్ టు రాజనీతి. మనం చిన్నప్పుడు చందమామ పుస్తకాల్లో బేతాళుడి కథ చదువుకున్నాం. బేతాళుడి కథలో పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి వెళ్ళి శవాన్ని భుజం మీద వేసుకొని వెళ్తూ ఉంటాడు. శవంలోని బేతాళుడు విక్రమార్కుడికి మౌనభంగం కలిగించి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. అయినా కూడా విక్రమార్కుడు చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ దించుకొని మళ్ళీ భుజం మీద వేసుకొని వెళ్తూ ఉంటాడు. ఈ కథలో విక్రమార్కుడికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద తేడా ఏం లేదు. కథలో విక్రమార్కుడు పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తున్నట్టే ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు నయా విక్రమార్కుడు జగన్మోహన్ రెడ్డి పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బేతాళ కథల్లాగానే అమరావతి కథలు అని ఈయన మీద ఒక సిరీస్ రాయొచ్చు. ఇప్పుడు తాజా కథ ఏంటంటే విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయం, ఉత్తరాంధ్రలో అభివృద్ధి మీద సమీక్ష పేరుతో ఎలాగైనా ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నం తరలించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కోసం అన్ని నిబంధనలు ఉల్లంఘించి 500 కోట్లతో కట్టిన రిషికొండ ప్యాలెస్ కూడా అక్కడ రెడీ అయింది. విశాఖపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఆయనకు అస్మదీయురాలైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి నేతృత్వంలోని కమిటీ కొన్ని భవనాలను కూడా గుర్తించింది. అంతా అయిపోయింది, ఇక డిసెంబర్ 8న వెళ్తున్నామని చెప్పి అందరికీ చెప్పేశారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ముసుగులో రాజధానిని తరలిస్తున్నారని, ఈ తరలింపును అడ్డుకోవాలని అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద సింగిల్ జడ్జి బెంచ్ విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి బెంచ్కి విచారణార్హత లేదని, రాజధాని అంశాలు విచారించిన త్రిసభ్య ధర్మాసనానికి ఈ పిటిషన్ పంపాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. సింగిల్ జడ్జి త్రిసభ్య ధర్మాసనానికి పంపిస్తే ఆ విచారణ జరిగేలోపే కార్యాలయాలు తరలిస్తారని రైతుల తరపు న్యాయవాది ఉన్న మురళీధర్రావు అభ్యంతరం తెలిపారు. దీని మీద రాతపూర్వకమైన హామీని సింగిల్ జడ్జి అడిగారు. అయితే ప్రభుత్వ న్యాయవాది ఇవ్వలేదు. సో కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పాటుగా త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ను విచారణ జరిపే వరకు కార్యాలయాలు విశాఖపట్నానికి తరలించేందుకు వీలు లేదని స్టేటస్కో ఇచ్చారు. పట్టువదల నయా విక్రమార్కుడు మళ్ళీ హైకోర్టు సీజే బెంచ్ తలుపు తట్టారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల కారణంగా కార్యాలయాలు తరలించలేకపోతున్నామని, దీనివల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద సమీక్ష చేయలేకపోతున్నామని ప్రభుత్వ న్యాయవాది సీజే ధర్మాసనం ముందు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేటస్ కోని రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. అయితే ఇందులో అత్యవసరం ఏముందని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్ విచారణలో అత్యవసరం ఏమీ లేదని జనవరి 2కి వాయిదా వేసింది. కనీసం రేపైనా విచారించాలని ప్రభుత్వ న్యాయవాది కోరినప్పటికీ తిరస్కరించింది. ఎన్నికల్లోపు ఎలాగైనా విశాఖపట్నం వెళ్దాం అనుకున్న విక్రమార్కుడు జగన్ రెడ్డికి మళ్ళీ నిరాశ ఎదురైంది. 2019 డిసెంబర్ నెలలో 3 రాజధానులు ప్రకటన చేసినప్పటి నుంచి ఈ ప్రభుత్వం తీసుకున్న తుగ్లక్ నిర్ణయాన్ని అందరూ తప్పుపడుతూనే ఉన్నారు. హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు తీర్పు మీద కనీసం స్టే ఇమ్మని అడిగారు. స్టే ఇస్తే విశాఖపట్నానికి జంప్ అయిపోదాం అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు స్టే కూడా ఇవ్వలేదు. తన ఎత్తులు పారకపోవడంతో సెంటు భూముల పేరుతో అమరావతిని చంపాలనుకున్నాడు. దీని మీద కూడా కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రైతులకు చెల్లించే కౌలు మీద ప్రతి సంవత్సరం కోర్టు చెప్పు దెబ్బలు కొడుతూనే ఉంది. అయినా తోలుమందం ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ఇప్పుడు కార్యాలయాల తరలింపులో కూడా ఇదే కదా. నిజానికి ఇన్ని ఎదురు దెబ్బలు తగిలాక ఏ నాయకుడైనా తన మంకుపట్టు వీడతాడు. కానీ అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి. కోర్టు దెబ్బలకు స్పందించే సున్నితత్వం లేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఎన్నికల్లో జనం కొట్టే దెబ్బే సరైన మందు. Like, share and subscribe to Rajaniti channel.